హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ కళ్యాణ్. వెల్కమ్ టు కళ్యాణ్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్. ఈ రోజు అయితే గ్యాస్ట్రిక్ ఎలా వస్తుంది, ఎందువల్ల వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంది అనేసి తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి అయితే సమాచారం అయితే వెళ్తాదండి. సో మనం అనుకున్నట్టు ముందు వీడియోలో చెప్పాం కదా. సో యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మెడిసిన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేద్దాం. సో మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఈ వీడియో చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ అనేది మన బాడీకి ఎలా ఫామ్ అవుతుందంటే, సో ఎవరైతే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారో లైక్ ఐబుప్రూఫిన్ కానీ, అజిక్లోఫినాక్ కానీ, డైక్లోఫినాక్ కానీ, ఆస్పిరిన్ కానీ, ఇలాంటి టాబ్లెట్స్ వాడడం వల్ల సో గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుంది. అలానే ఆయిలీ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ ఇలా తీసుకోవడం వల్ల, ఎక్కువ కారం పదార్థాలు ఇవంతా తీసుకోవడం వల్ల ఫామ్ అవుతూ ఉంటుందండి. అలానే గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చళ్ళు ఎక్కువ తినడం వల్ల, ప్లస్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, డ్రింకింగ్ చేసే వాళ్ళకి, ఇలా వాటికి అందరికి సో గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఫామ్ అవడం తెలుసుకున్నాము, ఎలా ఫామ్ అవుతుందని తెలుసుకున్నాము. సో దానికి ఏమంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఎట్లా నిర్ధారించవచ్చు, లేకపోతే దాని సిమ్టమ్స్ ఏందనేది తెలుసుకుందాము. సో గ్యాస్ట్రిక్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, కడుపులో మంట వేయడము, పొట్ట నొప్పి రావడము, లేకపోతే గుండెల్లో నొప్పి రావడము, ఛాతి నొప్పి రావడము ఇలా జరుగుతూ ఉంటది. సో ఇలా ఉన్నప్పుడు అవి సిమ్టమ్స్, దాని లక్షణాలు గ్యాస్ట్రిక్ మనకు ఫామ్ అయిందనేసి. సో దాన్ని అలా నిర్ధారించుకోవడానికి ఏం చేయాలంటే, సో ఎండోస్కోపీ అనేసి ఒక టెస్ట్ ఉంటుందండి. దాన్ని టెస్ట్ చేసుకున్నామంటే సో ఎండోస్కోపీ వల్ల ఆ గ్యాస్ట్రిక్ నిర్ధారణ అయిపోతుంది, గ్యాస్ట్రిక్ ఉందా లేదా అని మన బాడీలో. ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది తెలుసుకుందామండి. దానికి ట్రీట్మెంట్ ఏముంది, ఎట్లా ట్రీట్మెంట్ చేస్తే ఎలా గ్యాస్ట్రిక్ తగ్గుతుంది అనేసి గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఆహారపు అలవాట్ల వల్ల కానీ ఫామ్ అయి ఉంటే, సో ఆహార అలవాట్లు అనేది మనం మార్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా హెచ్ పైలోరీ అనేసి ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఫామ్ అయి ఉంటే మాత్రము సో దానికి అమాక్సిలిన్, క్లారిత్రమైసిన్ ప్లస్ మెట్రోనిజోల్ అనేసి ఒక కిట్ వస్తుంది. ఆ కిట్ని యూజ్ చేస్తూ ఉండాలి. ఆ కిట్ యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ అదేమంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్ అనేసి ఉంటుందండి. తగ్గడం అనేది కొంతవరకు తగ్గుతుంది. సో అలా కాకుండా ఇంకా వేరే కానీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేసి ఉంటాయి, లైక్ రాబిప్రోజోలు, ప్యాంటోప్రోజోలు, ఓమ్నిప్రోజోలు, ఈ టాబ్లెట్స్ అంతా ఏమంటే మార్నింగ్ నిద్ర లేచిన మనం బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒక 20 to 30 minutes బిఫోర్ ఈ టాబ్లెట్ అనేది తీసుకున్న తర్వాత టిఫిన్ చేయాల్సి వస్తుందండి. అలానే ఏమంటే H2 బ్లాకర్స్ అనేసి ఉంటాయి. H2 బ్లాకర్స్ అనేది అది ఒక టాబ్లెట్స్. సో లైక్ యానిటిడిన్, లైక్ ఫ్యామిటిడిన్, ఈ చాలా టాబ్లెట్స్ ఉంటాయి. ఇవంతా ఏమంటే యాంటాసిడ్ టాబ్లెట్స్. ఈ యాంటాసిడ్ టాబ్లెట్స్ అంతా ఏమంటే బిఫోర్ ఫుడ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో మనకు ఫుడ్ వల్ల కానీ ఫామ్ అయినది, ఫుడ్ వల్ల కానీ తెలుసుకున్నామంటే కొన్ని ఫుడ్ అలవాట్లు అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఆ ఫుడ్ అలవాట్లు ఏమంటే మనం ఎక్కువగా బయట ఫుడ్ తింటూ ఉంటాము. సో జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవంతా తింటూ ఉంటాం. దానివల్ల ఏమంటే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో అవంతా తగ్గించుకోవాల్సి వస్తుంది. అలానే ఏమంటే సిట్రిక్, లైక్ లెమన్ కానీ, ఆరెంజ్ తో కానీ ప్రిపేర్ చేసిన ఫుడ్ కానీ ఇవంతా ఏమంటే తగ్గించుకోవాల్సి వస్తుంది. సో ఎక్కువగా ఏమంటే వెజిటేబుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే వెజిటేబుల్స్ అంటే కీరకాయ కానీ, దోసకాయ కానీ, బీరకాయ ఇవంతా తీసుకున్నామంటే కొంచెం వరకు కంట్రోల్ అనేది వెజిటేబుల్స్ వల్ల కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే కావంటే ఆయిలీ, లైక్ లిక్విడ్ పాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ ఇవి ఎక్కువ తాగుతూ ఉండాలి. వాటర్ ఇవంతా డైలీ ఏమంటే మాక్సిమం ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు తాగుతూ ఉండడం వల్ల దానివల్ల కూడా కొంచెం గ్యాస్ట్రిక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాంటి పప్పు ధాన్యాలు అంటే జీలకర్ర కానీ, సోంపు కానీ ఇవంతా తీసుకుంటా ఉండాలి. మెయిన్గా ఏమంటే నిద్రపోయే ముందు మాక్సిమం మీ డిన్నర్ సో 7 to 8 ఆ మధ్యలో అనేది డిన్నర్ చేసి కొంచెంసేపు ఎక్సర్సైజ్ తిరిగేసి తర్వాత పడుకున్నారంటే మనం తిన్న ఫుడ్ అంతా ఏమంటే కొంచెం డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయినాక తర్వాత పడుకున్నామంటే నిద్రను బాగా వస్తుంది, ప్లస్ డైజెషన్ బాగా జరుగుతుంది. ప్లస్ ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ఫామ్ అయిన వాళ్ళకి ఏమంటే మెయిన్గా చేయవలసిన పని, సో ఒక తిన్న తర్వాత తినేటప్పుడు ఒక 20 to 30 times దాన్ని బాగా నమిలి తర్వాత మింగాలండి. అప్పుడనేదే మనకి ఫుడ్ అనేది లోపల పోవడం వెంటనే డైజెషన్ అవుతుంది. లేకపోతే అలానే తినడం వల్ల అట్లానే గ్యాస్ట్రిక్ అనేది ఇంకా పెరుగుతుంది, డైజెషన్ కాకుండా ఉంటుంది. ఇంకోటి ఏమంటే మెయిన్గా ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటుంటారో వాళ్ళకు కూడా ఏమంటే గ్యాస్ట్రిక్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది. స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో మెయిన్గా ఏమంటే తినేటప్పుడు నైట్ తొందరగా తినేసి పడుకోవాలి. ప్లస్ ఏమంటే తినేటప్పుడు ఒక 20 to 30 times నమిలి దాని తర్వాత మింగాలి. ప్లస్ వాటర్ అనేది బాగా తీసుకోవాలి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు
చాలా అంటే చాలా ధన్యవాదాలండి. ప్లస్ ఏమంటే మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ సో ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తా ఉండండి. 10 మందికి ఉపయోగపడతా ఉంటది. ప్లస్ ఏమంటే మాకున్న యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి ఎవరైతే పేదవాళ్ళకి ఇద్దామనేసి అనుకుంటున్నామో సో మీరు ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.